హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరి వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి మా బాబుని స్కూల్లో పోతురాజు గెటప్ వేయమన్నారండి టీచరు. సో నేనేం చేశాను అంటే ఇంకా బోనాల్ స్పెషల్ అని పోతురాజు గెటప్ వేయమన్నారు. నేను ఇంకా ఆ ముందు రోజు మార్కెట్కి వెళ్ళి మువ్వలు ఆ కొరడా తీసుకొని వచ్చి అన్నీ సెట్ చేసి పెట్టాను. నెక్స్ట్ డేకి ఏమేమి కావాలి, ఎలా అరేంజ్ చేయాలి అని. సో మీన్వేల్ అవి తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చాక మా బాబు ఏం తీసుకొచ్చావమ్మా అని అనుకుంటూ బ్యాగ్ ఓపెన్ చేసి తను ఇంకా మువ్వలు కట్టమని చెప్పి మువ్వలు కట్టించుకున్నాడు. తర్వాత కొరడా కూడా కొంచెం పెద్దగా అయింది. సో దాన్ని ఇంకా మామూలుగా ఇట్లా రౌండ్గా తిప్పేసి ఇలా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తా అమ్మా అన్నాడు. సరే చేయనానా అని అదో వీడియో తీశాను అరేంజ్ అయితే. ఇక్కడ వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మా బాబుని రెడీ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ అయింది. బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఇంకా రెడీ చేస్తాను అంటే సరే అని వచ్చేసాడు. ఇక ఫస్ట్ అయితే ఇక నాది ఐబ్రో పెన్సిల్ తోటి ఇలా ఐబ్రోస్ పెద్దగా గీసి, అంటే పోతురాజు అంటే కొంచెం గాంభీరంగా అలా ఉండాలి కాబట్టి చూడటానికి కొంచెం భయంకరంగా ఉండేటట్టుగా ఈ ఐబ్రోస్ మీసాలు ఎలివేట్ అయ్యేటట్టుగా కొంచెం బాగా బ్రాడ్గా వేశాను. ఫస్ట్ అయితే ఐబ్రోస్ గీసి మంచిగా, తర్వాతకి మీసాల్లాగా పెట్టాను. మా వాడికి అలా చేస్తుంటే చాలా డిఫరెంట్గా కొత్తగా ఉండి ఊరికే చూసుకుంటూ ఉంటున్నాడు. అమ్మ ఎలా ఉంది, ఇది భలే ఉంది ఏంటి అని చేసుకుంటూ ఉన్నాడు. సో ఇక అలా చేసేసాక ఏమంటారు, ఐబ్రో పెన్సిల్ తోటి మీసాలు ఐబ్రోస్ పెట్టేశాక పసుపు ఉంటుంది కదా, పసుపులో కొంచెం వాటర్ వేసి ఫేస్కి మరీ ఎక్కువ కాకుండా ఫేస్కి, హ్యాండ్స్కి ఇట్లా ఫ్రంట్ బాడీ అంతా ఇలా గీసేసాను. ఫ్రంట్ బాడీ అంతా రాసాక లైట్గా రాసాను, మరీ ఎక్కువ రాయకుండా. మరీ ఎక్కువ రాయకుండా ఫ్రంట్ బాడీ వరకు లైట్గా రాశాను. రాసి ఇంకొంచెం వాడి బ్యాగ్లో కూడా పెట్టేశాను. టీచర్ని మళ్ళీ స్కూల్కి వెళ్ళాక ఇంకేమైనా పోయిద్దేమో అని పసుపు కుంకుమ కూడా అందులోనే పెట్టేసి ప్యాక్ చేశాను. ఆ మువ్వలు అవన్నీ పెట్టేసి. సో ఇలా రాసేసాక కింద కాళ్ళకు కూడా రాశాను. ఇక్కడ కింద వరకు రాసేసి మళ్ళీ కాళ్ళ నుంచి మోకాళ్ళ నుంచి కింద కాళ్ళ వరకు రాశాను. సో తనకు చాలా డిఫరెంట్గా ఉంది. తాను వాళ్ళ నాన్నతోటి అద్దంలో చూపించుకొని ఎలా ఉన్నాను అని అనుకుంటూ, అమ్మ భలే ఉందమ్మ, ఇలా రోజు చేస్తావు నాకు ఇలా అని అంటూ ఉంటుంటే తనకి చాలా డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ టైం కదా ఇలా చేయటం. తనకి ఏదో కొత్త ఫీలింగ్ లాగా ఉంది. ఇవన్నీ నేను పోతురాజున అమ్మ అది ఇది అని అనుకుంటూ చాలా ముచ్చట్లు పెడుతూ ఉన్నాడు. ఇక అలా ఇంకా రెడీ చేసి కుంకుమ ఉంది కదా, కుంకుమను కూడా తడిపేసి రౌండ్గా బొట్టు, పెద్ద బొట్టు లాగా పెట్టేశాను. రౌండ్గా బొట్టు పెట్టేసి ఇంకా అదే కుంకుమ దాన్ని బట్టి ఇట్లా గీతల్లాగా వేసాను. హ్యాండ్స్కి, నెక్ దగ్గర, పొట్ట మీద అట్లా వేసేసి కింద కాళ్ళకు కూడా అలా పెట్టేసి, ఇక్కడ కొంచెం కన్ను దగ్గర మంటగా ఉంది అమ్మ అంటే సరే చూస్తున్నాను ఒకసారి, ఏం కాదులే నార్మల్దేనని ఇంకా సెట్ చేశాక ఓవరాల్ లుక్ ఓన్లీ ప్రస్తుతానికి నార్మల్గా ఇలా పసుపు వీటితోటి ఇలా ఉన్నాడు. ఇక తర్వాతకి లైట్గా దువ్వేసి తనకి కోమ్ చేసి చూస్తున్నాడు. చూడండి ఎలా చూస్తున్నాడు, భలే ఉన్నాను అన్నట్టుగా. తను ప్రాక్టీస్ చేస్తున్నాడు ఇలా గంభీరంగా పెట్టాలి అన్నట్టుగా. తర్వాతకి ఇక అది చేశాను కదా అని ఇక మువ్వలు చుట్టేస్తున్నాను. చుట్టూ 2 కాళ్ళకి మువ్వలు కట్టేసి తనకి చెప్తున్నాను, వెనకాల ఇలా జాగ్రత్తగా తీసుకో అయిపోయాక అని చెప్పి గట్టి ఏదన్నా
ఏదైనా ప్రాబ్లం ఉంటే టీచర్ని అడుగు అని చెప్పేస్తున్నాను తనకి ఇంకా. సో తనకి ఇక అది అయ్యాక ఒకసారి చెక్ చేసుకుంటున్నాడు, గట్టిగా ఉన్నాయా లూజ్గా ఉన్నాయా అని ఒకసారి కాళ్ళు కదిలివి చూసుకుంటున్నాడు. సో ఇలా అయ్యాక మా ఓవరాల్ లుక్గా ఉంది. ఇంకా స్కూల్కి వెళ్తున్నాడు కదా అని అలా మరీ బేర్ బాడీతో పంపించడం ఎందుకని ఇక నార్మల్గా అలా డ్రెస్ వేస్తే తను చూసుకుంటున్నాడు అద్దంలో. ఇదేమో మా పక్కన వాళ్ళు భలే రెడీ అయ్యాడు కదా అవి అని అడుగుతుంటే ఇక సరే అని చూపిద్దామని బయటికి తీసుకొచ్చి చూపించాము. ఇంకా స్కూల్కి వెళ్ళే ముందు ఒకసారి తన అద్దంలో చూసుకున్నాక భలే ఉన్నాను అమ్మ అని అనుకుంటూ కోపంగా ఉన్నట్టుగా ఎక్స్ప్రెషన్స్ పెట్టుకుంటూ కొరడాతో ఇలా డ్యాన్స్ లాగా చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. తను కొద్దిసేపు అలా ఊగుతూ చేస్తూ ఉన్నాడు. నేలకి ఇలా బయటికి పెట్టు అలా అనుకుంటూ ఇలా అనాలి కదమ్మా అలా అనాలి కదమ్మా అని చేస్తూ ఉన్నాడు. ఇక కొద్దిసేపు అలా డ్యాన్స్ ప్రాక్టీస్ చేశాడు. మా బాబుకి మట్టుకి ఈ గెటప్ సేమ్ పోతురాజులాగా భలే సెట్ అయింది. ఇప్పటివరకు చాలా గెటప్స్ వేసాడు స్కూల్లో. మ్యాక్సిమం ఏ గెటప్ వేసినా ఆ గెటప్కి తగ్గట్టుగా సెట్ అయిపోతాడు. నెక్స్ట్ ఇంకా ఇది వచ్చేసి స్కూల్లో ఇక ఫొటోస్ దింపారు వాళ్ళ స్కూల్లో అమ్మవారిలాగా పెట్టేసి వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్, వాళ్ళ టీచర్స్, వాళ్ళ వైస్ ప్రిన్సిపాల్, ప్రెసిడెంట్, వాళ్ళ స్కూల్ వాళ్ళతోటి కలిసి ఫోటో దిగేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.